హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే మా పాపకి ఎలాంటి హెయిర్ ఆయిల్ వాడతాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. అలాగే హెయిర్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో అలాంటి హెయిర్ కేర్ కోసం అయితే నేను ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్, చాలా బాగుంటుంది ఆయిల్ కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళడానికి ముందైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్ వస్తుందండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండి. ఇప్పుడైతే నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో మందారం ఆకు, కరివేపాకు, మందారం పువ్వు, కలబంద, మెంతులు, అలాగే ఉసిరి, అలాగే ఇంకోటి ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు. సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతుంది మన హెయిర్ ఆయిల్కి. ఇవి మనకి ఈజీగా దొరికిపోయే ఇంగ్రీడియంట్స్ అండి. మందారం పువ్వు కానీ, మందారం ఆకు కానివ్వండి, కరివేపాకు ఈజీగా మనకు దొరికిపోతుంది. అలాగే మెంతులు, ఉసిరి అవి అయితే మన కిచెన్లో ఉండనే ఉంటాయి. కలబంద కూడా అంతే. సో ఈ లెస్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక సూపర్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. హెయిర్ కేర్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయొచ్చండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో నేనైతే మా పాపకి ఎలాంటి హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానో అదే ఇక్కడ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఇయర్స్ నుంచి అయితే నేను చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే 1 లీటర్ది. ప్రజెంట్ అయితే 1/2 లీటర్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో 1/2 లీటర్ ఆయిల్ తీసుకొని సిమ్లో కొద్దిసేపు బాయిల్ చేసుకుంటున్నాను. అంతలోపు అయితే మనకి మెంతులు. సో మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటిని డైరెక్ట్ అలాగే వేసుకోవచ్చు. ఉసిరి కూడా అలాగేనండి. సో కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుంటున్నాను. సో అటు చిల్లిపోకుండా ఉండడం కోసమని ఒక క్లాత్ పెట్టి దంచుకుంటున్నాను. జస్ట్ కచ్చపచ్చగా అనండి, ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది ఇలా చేయడం వల్ల. అలాగే ఆయిల్లో తొందరగా మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు ఆయిల్ హీట్ అయ్యింది. నార్మల్ హీట్లోనే అండి, మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు. సో ఫస్ట్ అయితే మనం కచ్చపచ్చగా దంచిన ఉసిరి వేసుకుంటున్నాను. సో మీ దగ్గర పచ్చి ఉసిరి ఉంటే అది యాడ్ చేసుకోండి. బట్ నా దగ్గర పచ్చిది లేదు, డ్రైది ఉంది కాబట్టి డ్రైది వేసుకున్నాను. సో మెంతులు కూడా మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసాను. జస్ట్ నేను 1 స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను. అలాగే 1 కప్ ఆఫ్ ఉసిరి తీసుకున్నాను. సో ఇప్పుడు కరివేపాకండి. సో కొంచెం పచ్చి వేస్తున్నాం కాబట్టి అవి చిల్లే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేయండి. సో నార్మల్ హీట్ ఉంటే మాత్రం మనకు చిల్లదు, హీట్ ఎక్కువ ఉంటే మాత్రం చిల్లుతాయి. సో అందుకని ఇలా అయితే నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మందారం ఆకులు. సో మందారం ఆకులు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే నేను మందారం పువ్వు కూడా వేస్తున్నాను. సో మనకి మందారంకి వెనుక కాడ ఉంటుంది కదా, అది కూడా తీసేయాలండి. అలాగే ముందట పుప్పెర అంటారు కదా, అది కూడా తీసేసుకొని రిమూవ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా చేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ కుక్ అయిన తర్వాత అందులో నేను వెల్లుల్లిపాయ పొట్టు నేనైతే యాడ్ చేస్తానండి. సో తర్వాత అయితే కలబంద నా దగ్గర కొంచెం ముదురుగా ఉందని చెప్పి జెల్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేతవి ఉంటే అలాగే కట్ చేసేయండి. వేసేసి ఒక 5 మినిట్స్ స్లిమ్లో కుక్ చేసేయండి. సో చాలా బాగా అంటే చాలా బాగా అవుతుందండి ఆయిల్. చూడండి ఇలా అయితే కుక్ చేసుకోవాలి. ఓన్లీ సిమ్లోనేనండి, హైలో పెట్టొద్దు. హైలో పెడితే మాడిపోతాయి, కానీ ఆయిల్ కూడా బ్లాక్ కలర్లో వస్తుంది మనకి. నార్మల్గా సిమ్లో కుక్ చేస్తే చాలా బాగా అవుతుంది. సో ఇది భృంగరాజ అండి, అదే మన గుంట గరగరాకు అంటారు కదా. సో అది మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే అది యాడ్ చేసుకోండి. బట్ నా దగ్గర ఫ్రెష్ది లేదు, డ్రైది ఉంది. నేను 2 రకాల ఆయిల్ యూజ్ చేస్తాను. సో వేరే ఆయిల్లో ఇది యాడ్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే అన్ని పచ్చి తీసుకుంటున్నాను కాబట్టి గుంట గరగరాకు అనేది నేను డ్రైది ఉంది కాబట్టి యాడ్ చేయట్లేదు.
ఆల్మోస్ట్ మనకు 15-20 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా వస్తుంది కలరు. వీడియోలో మీకు క్లారిటీగా కనబడుతుందో లేదో కానీ లైట్ గ్రీన్ కలర్లో వస్తుందండి. డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఆయిల్ అయితే. ఆయిల్ ప్రిపేర్ అవ్వడానికి మనకు మినిమం 15 మినిట్స్ టు 20 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని చేస్తాం కాబట్టి ప్రాసెస్ అనేది కొంచెం స్లోలో అవుతుంది. సో నేనైతే ఓవర్ నైట్ ఇలా వదిలేస్తాను. నేను ఓవర్ నైట్ ఇలా ఎందుకు వదిలేస్తానంటే ఇలా వదిలేయడం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉందండి. ఎందుకంటే మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసామో అందులో ఉన్న రసాన్ని అంతా ఆయిల్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ఒక మ్యాజికల్ ఆయిల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. సో అందుకనే నేను నైట్ అంతా ఇలా వదిలేసి నెక్స్ట్ డే కొంచెం హీట్ చేస్తాను, నార్మల్ హీట్. ఇలా నార్మల్ హీట్ చేసుకున్న తర్వాత వడకు పట్టేసుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత అయితే నేను విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి నేను 5 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా మంచిదండి హెయిర్కి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మా పాప తలకైతే అప్లై చేస్తున్నాను. సో ఇది ఎలా అప్లై చేస్తున్నాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇలా అయితే మొత్తం పాపెడ తీసుకోవాలండి. పాపెడ తీసుకొని మనం ఆయిల్ అనేది నార్మల్ హీట్ ఉంది కదా, సో నార్మల్ హీట్ ఉన్నప్పుడు కాటన్ బాల్స్తో కానివ్వండి, హ్యాండ్తో కానివ్వండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేయండి. ఈ కాటన్ బాల్స్తో అప్లై చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్గా స్ప్రెడ్ అయినప్పుడే కదా మనకి స్కాల్ఫ్ అనేది కొంచెం మంచిగా అబ్జర్వ్ చేసుకొని రూట్స్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. సో మన చేత్తో పెట్టేదానికన్నా ఇట్లా కాటన్ బాల్స్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ అయితే మంచిగా పడుతుంది తలకి. సో నేనైతే ఇలా యూజ్ చేస్తాను, హ్యాండ్తో కూడా పెడుతుంటాను. సో ఒకసారి మీరు కాటన్ బాల్స్తో పెట్టి చూడండి, మీకే బాగా అనిపిస్తుంది. సో ఇట్లయితే నేను పాయలుగా తీసుకొని ఆయిల్ అనేది మొత్తం అప్లై చేస్తాను. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం. అందులో ముఖ్యమైనది మందారం పువ్వు, అలాగే ఆకు. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలలో మందారం ఆకు కూడా ఒకటండి. మందారంలో ఉండే పోషకాలు స్కాల్ఫ్లో రక్త ప్రసరణకు తోడ్పడతాయి. అలాగే యూవి కిరణాల నుండి జుట్టును కాపాడుతుంది. ఇందులో ఉండే జిగురు పదార్థము పొడి స్కాల్ఫ్కు మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మందారం పువ్వులో కానివ్వండి, మందారం ఆకులో. ఇదైతే యూజ్ చేయడం మర్చిపోకండి. అలాగే కలబంద తెలుసు అందరికీ. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, దృఢంగా స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా చాలా యూజ్ చేస్తుంది. అదే సిల్కీ హెయిర్ని కూడా చేస్తుందండి. కరివేపాకు గురించి అయితే అసలు వేరే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరివేపాకు జుట్టును నల్లగా చేస్తుందని అందరికీ తెలుసు. సో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది ఇందులో. ఇది అయితే హెయిర్ పాలికల్స్లో మెలసిన్ ఉత్పత్తి చేసి జుట్టుని నల్లగా మార్చడానికి, అలాగే తెల్ల జుట్టు సమస్యను మెల్లిగా అయితే నయం చేస్తుందండి. సో ఇంటర్నల్గా అంటే మనం తినడం కూడా చేస్తుంటే హెయిర్ అనేది చాలా బాగా అవుతుంది. మెంతుల్లో ఐరన్, మ్యాగ్నీషియం, ఫైబర్, విటమిన్లు చాలా ఉంటాయండి. ఇవి వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారుతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది. జుట్టు వేగంగా పెరగడానికి కూడా ఈ మెంతులు అనేవి చాలా ఉపయోగపడతాయి మనకు. అలాగే మనం వెల్లుల్లి పొట్టేసాం కదా, సో ఇందులో అయితే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి అన్నట్టు. వెంట్రుకలు కూడా మృదువుగా తయారవడానికి ఈ వెల్లుల్లి పొట్టు అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఇట్లా ఈ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తే ఉంటుంది చూడండి, హెయిర్ సూపర్గా ఉంటుంది. మా పాపకి ఇదే యూజ్ చేస్తున్నాను, నేను కూడా ఇదే యూజ్ చేస్తున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అసలు రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదో నేను చెప్తున్నాను అనుకోకండి. ఏదైనా సరే అండి, మనం ఫస్ట్ ఒక్కసారి 2 సార్లు యూజ్ చేయంగానే మనకు రిజల్ట్ అనేది రాదు. యూజ్ చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో హెయిర్ ఫాల్ అనేది కూడా వెంటనే కంట్రోల్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే మనం ఇంతకుముందు వేరే ఆయిల్స్ యూజ్ చేస్తుంటాం. సో ఆ ఆయిల్ నుంచి ఈ ఆయిల్కి మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు
మన హెడ్ కూడా కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో అలా టైం తీసుకుంటుంటే ఇలా ఆయిల్ అప్లై చేస్తుంటే మన హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది. పైన వీడియోలో చూపించినట్టు ఆయిల్ అట్లా అప్లై చేసుకొని మసాజ్ చేయండి. 5 to 10 minutes ఇలా మసాజ్ చేసి తర్వాత హెడ్ బాత్ చేయండి. లేదు మేము ఓవర్ నైట్ ఇలాగే ఉంచుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసినా ఓకే. లేదండి మాకు అంత టైం లేదు అనుకున్నారనుకోండి, హెడ్ బాత్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఆయిల్ని హీట్ చేసుకోండి. అంటే నార్మల్ హీట్, గోరువెచ్చగా హీట్ చేసుకొని తలకి మంచిగా అప్లై చేసుకొని జస్ట్ ఒక 5 to 10 minutes మంచిగా మసాజ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించాను కదా, మన స్కాల్ఫ్ మొత్తంకి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా మెడ కింది నుంచి మంచిగా మసాజ్ చేసుకొని మైల్డ్ షాంపూతో కానివ్వండి, కుంకుడుగాయతో కానివ్వండి అయితే హెడ్ బాత్ చేయండి. మీకే హెయిర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదా, సో నేను ఇక్కడ కాంచు బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా కాంచు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఆయిల్ అయితే బాగుంటుందండి. స్మెల్ కూడా బయటికి వెళ్ళదు, ఎక్సలెంట్ స్మెల్ ఉంటుంది. అలాగే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతేనండి వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ.